ఎక్కువయ్యారో లేక సినిమాలు ఫాస్ట్ గా రూపొందిస్తున్నారో తెలియదు కానీ బాక్స్ ఆఫీస్ వద్ద కాంపిటీషన్ మాత్రం పెరుగుతూ ఉంది. టాప్ హీరోల సినిమాలు కూడా ఒకదానితో ఒకటి పోటీ పడక తప్పని పరిస్థితి. ఏడాదికి ఈ పోటీ పెరుగుతూ పోతోంది. భారీ బడ్జెట్ పెడుతున్న నేపథ్యంలో కాంపిటీషన్ ఉండకుండా ఉంటేనే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ పోటీ మాత్రం తప్పడం లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ అంటే కలెక్షన్స్ మజా ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే టాలీవుడ్ పరిశ్రమకు అర్థమవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటాపోటీగా విడుదల తేదీ వచ్చినా లాభమే తప్ప నష్టం లేదని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మన హీరోలకు కూడా ఈ మార్కెట్ సూత్రం అర్థమయ్యే విడుదల తేదీ ప్లాన్ చేసుకుంటున్నారని అంటున్నారు. ఇప్పుడు మరోసారి అలాంటి బాక్స్ ఆఫీస్ పోటీనే ఎదురవబోతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పవన్ త్రివిక్రమ్ సినిమా, ఎన్టీఆర్ బాబీ సినిమాలు ఇంచుమించుగా ఒకేసారి విడుదలయ్యే అవకాశం ఉందా అని మార్కెట్ అనలిస్టులు అంటున్నారు. పవన్ తో సినిమా అయిన వెంటనే ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్ 3 పాత్రల్లో కనిపించనున్న బాబీ సినిమా షూటింగ్ కి కాస్త ఎక్కువ టైం పడుతుందని, అంతేకాకుండా గ్రాఫిక్స్ వర్క్ కూడా చాలా ఉంటుందని చెబుతున్నారు. అదే టైంలో ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని ఉన్న త్రివిక్రమ్ పవన్ సినిమాని చాలా ఫాస్ట్ గా లాగిన్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడట. అదే జరిగితే మాత్రం 2 సినిమాలు కూడా ఆగస్టు 11న రిలీజ్ కి రెడీ అవుతాయని చెబుతున్నారు. ఆగస్టు 11 నుంచి వరుస సెలవులు ఉన్నాయి. చాలా పెద్ద వీకెండ్ గా చెప్పొచ్చు. అందుకే ఎన్టీఆర్ పవన్లు ఇద్దరూ కూడా ఆ డేట్ పైన కన్నేశారట. మరి ప్రస్తుతానికైతే కేవలం ఊహాగానంగా కనిపిస్తున్న ఈ వార్త నిజమై ఎన్టీఆర్ పవన్ సినిమాలు పోటీ పడితే మాత్రం బాక్స్ ఆఫీస్ బిగ్గెస్ట్ ఫైట్ గా ఈ పోటీ గురించి చెప్పుకోవచ్చు. అభిమానుల ఎంజాయ్మెంట్ కూడా మామూలుగా ఉండదేమో.